జయ గురు అందరికీ నా ద్వాదశ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆశయం కానీ లక్ష్యం కానీ ఏమై ఉండాలి అని నన్ను అడిగితే ఖచ్చితంగా నేను సంతోషంగా హ్యాపీగా ఉండటమే అని చెప్తాను. అంటే సంతోషంగా హ్యాపీగా మనం ఎప్పుడు ఉంటామంటే మన మనసుకు నచ్చిన పని మనం చేసుకున్నప్పుడు మనం సంతోషం ఉంటాం. అంటే మన మనసుకు నచ్చిన పని మనం చేయాలంటే మన మనసుకు నచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు ఎంతైనా అవసరం అవుతుంది. ఓకే, నా జీవితంలో కూడా నాకు మనసుకు దగ్గరైనటువంటి మగువ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఆ మగువ ఇంకెవరో కాదు, నా యొక్క మిస్సెస్ సంతోష్ కుమార్. నా లైఫ్లో నేను సంతోషంగా ఉండటానికి, నాకు మనసుకు నచ్చిన పని చేసుకోవడానికి తను ఎంతో సహాయ సహకారం ఇచ్చింది. ఎప్పుడూ నాకు అండగా ఉంది. అంటే నేను నా జీవితంలో నేను ఫేస్ చేసిన కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నాతో పాటే ఉంటూ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ఆనందంగా ఉండేటట్టు చేస్తున్నటువంటి నా భార్యకు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే.